హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీలోకి మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కూరగాయలు లేనప్పుడు బిర్యానీలోకి కర్రీ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు, నువ్వుపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు, పసుపు, చింతపండు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, సన్నగా ఇలా తరుక్కున్నాను పొడుగ్గా, కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేయించుకోవాలి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా యూజ్ అవుతుంది బిర్యానీలోకి. ఇప్పుడు గసగసాలు, నువ్వుపప్పు, ఎండు కొబ్బరి కూడా వేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది ఈ కర్రీ. ట్రై చేసి చూడండి. కొబ్బరి అన్నంలో కూడా బాగుంటుంది. వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ అదే బాండీ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకుని వీటిని ఒకసారి వేయించుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకుని ఇవి ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఈ వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని పేస్ట్ చేసుకోవాలి. వాటర్ యూజ్ చేసుకుని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత స్మూత్గా పేస్ట్ అయిపోయిందో. వాటర్ వేసుకుంటే ఇలా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చింతపండుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయాయేమో చూసుకుందాం. మగ్గిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని దాన్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుని జార్లో దానికి ఆ క్రీమ్ ఉంటుంది కదా మసాలాది, అది మొత్తం వేసుకోవడానికి కొద్దిగా వాటర్ వేసుకుని మనం ఇలా మిక్స్ చేసేసుకోవడమే. బాగా పల్చగా కావాలి గ్రేవీ అంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. దీన్ని ఒక 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. దగ్గరికి వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడు చింతపండుని జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. అంతే, మనకి కర్రీ కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ తేరిపోతుంది కదా పైకి, అంటే కర్రీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.